శ్రీ గురుభ్యో నమః. మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. అమ్మ చిరునవ్వు అనే కాంతి ప్రవాహంలో శివుని మనస్సు మునుగుతూ తేలుతూ ఉంది. ముఖానికి ముఖ్య ఆభరణం చిరునవ్వు. ఎవ్వరికైనా అమ్మ చిరునవ్వు గురించి రాయడానికి మూకకవి లాంటి మహాకవికే 100 శ్లోకాలు పట్టింది. అదే మందస్మిత శతకం. కావ్యకంఠ గణపతి ముని ఉమా సహస్రంలో కొన్ని 100 శ్లోకాలు వ్రాశారు అమ్మ చిరునవ్వు గురించి. అమ్మవారి అందాన్ని చూస్తూనే అయ్యవారు ఉబ్బి తబ్బై పోతాడట. ఇక అమ్మవారు నవ్వితే చెప్పాలా, ఆ అందాన్ని చూసి తట్టుకోలేక శివుడు కన్ను కొట్టాడట. మనం కన్ను కొడితే రెప్పపాటు కాలం, శివుడు కన్ను కొడితే మాసం పడుతుంది. శివుని ఎడమ కన్ను చంద్రుడు. శుక్లపక్షంలో క్రమక్రమంగా పెరుగుతూ శివుని కన్ను పూర్తిగా విచ్చుకొని పూర్ణిమ అవుతుంది. కృష్ణపక్షంలో క్రమక్రమంగా తగ్గుతూ శివుని కన్ను పూర్తిగా మూసుకొని అమావాస్య అవుతుంది. సౌందర్య లహరిలో శంకరులు అన్నారు, అమ్మ ముఖచంద్రుని నుండి వెలువడే నవ్వు అనే వెన్నెలను త్రాగిన చకోర పక్షులు ఆ వెన్నెల మరీ ఎక్కువ తీపితనం ఉండడంతో ఏదైనా కాస్త పుల్లటి పదార్థం నంజుకోవాలనిపించి చంద్రుని వెన్నెల అనే అన్నపు గంజిని త్రాగాయట. కేవలం అమ్మను మాత్రమే స్తుతిస్తే సంతోషించదు, అయ్యవారిని కూడా కలిపి స్తుతిస్తేనే అమ్మకు సంతోషం. అందుకే శివాని అన్న పేరు అమ్మకు చాలా ఇష్టం. మన ఇంట్లో ఆడపిల్లలకు శివాని, భవానీ లాంటి పేరు పెట్టుకోవాలి. ఆ పేర్లతో మన బిడ్డలను పిలుస్తూ ఉంటే అమ్మవారి అనుగ్రహం మనపై నిండుగా ఉంటుంది. సచ్చిదానందంలో సత్ శివుడు, చిత్ పార్వతి, ఆనందం గణపతి. శివుడు సత్యమూర్తి, పార్వతి జ్ఞానమూర్తి, గణపతి ఆనందమూర్తి. బుజ్జి గణపతిని సంతోషపెడితే అమ్మ సంతోషిస్తుంది. అమ్మ సంతోషాన్ని చూసి శివయ్య సంతోషిస్తాడు. శివ కుటుంబం మన కుటుంబాన్ని అనుగ్రహిస్తోంది. జ్ఞానాంబ అనుగ్రహం కలిగినప్పుడు జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలిగినప్పుడు మనకు తెలియకుండానే ఆనందం వస్తుంది. నిజానికి జ్ఞానం, ఆనందం రెండూ కలిసే ఉంటాయి. ఆ జ్ఞానానంద స్వరూపమే అమ్మ నవ్వు. ఆ నవ్వే బ్రహ్మ విద్య. మన కోసం ఎప్పుడూ తలుపు తీసి ఉంచే అమ్మ మన హృదయంలో ఉంది. లోకంలో నిన్నెవరూ పట్టించుకొని వారి తలుపుల వద్ద ఎందుకు పడిగాపులు కాస్తావు? ముందడుగు కాదు, భగవద్గీషంలో వెనకడుగు వేయాలి. వెనకడుగు అంటే అంతర్ముఖత్వం. నిన్ను అవసరాన్ని బట్టి వాడుకునే వాళ్ళందరినీ నా వాళ్ళు అనే భ్రమలో ఉన్నావు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. జగదాంబ ప్రేమ ఒక్కటే నిస్వార్థమైనది, ఆనందకరమైనది, మోక్షదాయకమైనది. లోకంలో ఆనందాన్ని వెదకడం మాని నీ లోపల ఆనంద స్వరూపిణి అయిన అమ్మను ధ్యానించు, తరించు. నా చివరి శ్వాస వరకు నిన్ను ప్రేమిస్తాను అనేది లౌకిక ప్రేమ. అంటే చివరి శ్వాస వదిలేశాక వదిలేస్తారనేగా దాని అర్థం. కానీ అమ్మ శాశ్వతం, అమ్మ ప్రేమ శాశ్వతం. మన చివరి శ్వాస వదిలేశాక కూడా మనల్ని వదలక ఈ జీవుణ్ణి ఉత్తమ జన్మంలో వదులుతుంది. మూకశంకర్లు మందస్మిత శతకం 67లో ఇలా అంటారు, అమ్మ పాల సముద్రంలో మందర పర్వతాన్ని చిలికినప్పుడు ఒక్కొక్క వస్తువు వెలికి వచ్చి ఒక్కొక్కరికే స్వంతమయ్యింది. కానీ నీ చిరునవ్వును చూసి నమస్కరిస్తే కొన్ని కోట్ల మందినైనా ఉద్ధరించగలదు. అది అమ్మ చిరునవ్వు గొప్పతనం.